చరిత్ర యువతి తల్లి చెప్పండి అమ్మా ఒకసారి. మీరు ఆడపిల్లలు గట్టిగా చెప్పాలి. కేసీఆర్ మరి ఇలా జరుగుతుంది ఏం తల్లి? ఇలా 2 నెలల్లో నిన్న మొన్న నుంచి హౌసింగ్ బోర్డు కానీ మన కుక్కడపల్లిలో ఏం మాట్లాడుతున్నారు? అందరు ఫోన్లు చేసి అన్నా నీళ్లు లేవు. మరి ఆ రోజు కేటీ రామారావు ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిండ్రు, ఇవాళ ఇళ్లకు నీళ్ళు వస్తలేవన్నా. ఇవాళ ఆదివారం ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉన్నాం మేము. అదేవిధంగా ఆడపిల్లల దగ్గర నీళ్లు దొరుకుతలేవు అని చెప్పి బాధపడుకుంటా 10 రోజుల నుంచి నీళ్లు దొరుకుతున్నాయా తల్లి మీకు? హైదరాబాద్ నగరానికి నీరు ఇస్తున్నారా వీళ్ళేమన్నా? మా అల్లాపూర్ డివిజన్ లో రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఎమ్మెల్యే అయినాక తులసినగర్ వచ్చి ధర్నా చేస్తే, ఆ రోజు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ నగర్లో నీటి సమస్య ఉంది, రాత్రి 12 గంటలకు వచ్చి నా దగ్గర ధర్నా చేసిండ్రన్నా అంటే 9 మున్సిపాలిటీలు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తలపూర్ కానీ, శైలింగంపల్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, మేడ్చల్ కానీ ఈ 9 మున్సిపాలిటీలకు 1900 కోట్ల రూపాయలు ఇచ్చి అందరికీ నీళ్ళు ఇచ్చినటువంటి గనుడు మన కేటీ రామారావు గారు. ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత పెద్ద అభివృద్ధి చేసినాం 10 ఏళ్ళంటే, నేను ఫైల్ పట్టుకోతే కేటీ రామారావు గారు నన్ను ఎప్పుడు తిరుగుతూ ఉండే, ఏమన్నా ఏం పని అన్నా కట్టబట్టుకొని పోతుంటే నాకు నిధులు కావాలి ఇస్తావా లేదా అంటుంటే, నా బాధకు ఆఫీసులకు ఫోన్ చేసి సంవత్సరం నెలకు 30 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడనుందా తల్లి? పెద్దెత్తుగా ఆ రోజున కేటీ రామారావు గారు డెవలప్మెంట్ చేశారు. ఇవాళ చూస్తే దౌర్భాగ్యం. 24 నెలలైంది తల్లి, ఇవాళ 24 నెలలైంది. ఇవాళ వాళ్ళ బడ్జెట్ ఎంత తెలుసా? మనకిచ్చింది 25 కోట్లు. ఇక డ్రైనేజ్కి ఇచ్చింది ఎంతో తెలుసా? 2.5 కోట్లు. ఎవరు ముక్కులో పెట్టాలి తల్లి తీసుకుపోయి? ఒక్క రోడ్డు వేస్తే కోట్లు అవుతాయి. మళ్ళా సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కేపీబీ కాలనీ ల్యాండ్ మనం కాపాడితే, కేటీ రామారావు గారు 60 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అంకితం చేస్తే, మనం కాపాడిన ల్యాండ్లను అమ్ముకొని 2000 కోట్ల రూపాయలు అమ్ముకొని దండుకొని అమ్మిండా లేదా హౌసింగ్ బోర్డు ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వం ఒక గజం జాగా అమ్మకపోతే ఈ రోజు ల్యాండ్లు అమ్ముకొని 2000 కోట్లు ఎత్తుకపోయి మా కుక్కడపల్లికి ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఎంత విచిత్రం అంటే తెలుసా తల్లి? రామాలయం గుడి కట్టింది ఎవరు తల్లి? కుక్కడపల్లిలో రామాలయం కట్టింది ఎవరు? హనుమంతుని గరుడు విగ్రహం తెచ్చింది ఎవరు? ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏందో తెలుసా తల్లి? వాట్సాప్లలో సిగ్గుపోతా చెప్పుకుంటే మా రేవంత్ రెడ్డి గారు ఇస్తే మా రామాలయం కట్టినని చెప్తున్నారు. ఏం చెప్పాలి తల్లి? ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? బాలనగర్ పిచ్చి ఎవరు కట్టిరు తల్లి? ఇస్తేనా కాదు కేటీఆర్ అన్నది ఇస్తేనంటే మన అన్న కోపం రంగాల ఎవరు కట్టిస్తారు? ఈ బాలనగర్ పిచ్చు, ఖైతాపూర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? జైంటు బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? అండర్ పాస్ అవలేసిండ్రు. డాక్టర్ అంబేద్కర్ పేరు మెట్రోకి ఇచ్చింది ఎవరు? ఈ రోజున మనం ఎన్ని పనులు చేశాం, ఎన్ని చెర్లను డెవలప్ చేశాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం, ఎన్ని రకాల అభివృద్ధి చేస్తే ఈ 2 నెలల్లో వాళ్ళు చేసింది ఏందిరా అంటే ఏ ఒక్కటి లేదు. 148 డబుల్ బెడ్రూములు ఈరోజు ఖైతాపూర్లో మనం కట్టి పెట్టాం. కంప్లీట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. మనం కడితే పాపం అక్కడ మొన్న వాటర్ వచ్చి మునిగిపోతే, అక్కడ ఉన్నటువంటి లంబడి వాళ్ళు మునిగిపోతే 67 మందికి మనం ఇచ్చున్నాం ఆలడప్పుడు. ఇంకా 67 మంది మనం ఇస్తే కట్టింది మనము, చేసింది మనము. ఇవాళ మనమే మొన్న కలెక్టర్ ఆఫీసులో లొల్లి చేస్తే రేపు 27వ తారీఖు అది కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఆఖరి బాలనార్ బ్రిడ్జ్ అంట వాళ్ళు కట్టిండంట, జేఎన్టీ బ్రిడ్జ్ వాళ్ళు కట్టిండంట. బాలనార్ బ్రిడ్జ్ ఆ రోజున కేటీ రామారావు గారు ఏం చెప్పారు? అయ్యా నువ్వు ఇంట్లో పండుకోకు ఎమ్మెల్యే గారు, ప్రజలు ఇంట్లోకి పరిమితం అయిపోయారు, లాక్డౌన్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు,
నువ్వు బాలనార్ బ్రిడ్జ్ నిజంగా సాధించాలి, ప్రజల కష్టాలు దించాలంటే నువ్వు బాలనార్లో కూర్చో, ఆ బ్రిడ్జ్ కట్టిమని చెప్తే 18 నెలల కంప్లీట్ చేసి మీకు అందుబాటులో తెచ్చినమా లేదా? ఆ రోజున చెప్పండి. మీరు హైదరాబాద్ నగరానికి ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ? ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అయ్యో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, హైదరాబాద్లో చాలా మంది ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఏం చేస్తారు, ఎక్కడైతుందో అని భయపడ్డాం. ఎలగొడతారేమో అని భయపడ్డాం. ఆంధ్రోళ్ళంతా ఎలగొట్టేస్తారు, బయట రాష్ట్రాలు ఎలగొట్టేస్తారు, తెలంగాణ వస్తాయని భయపడే సందర్భాలు చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ఆంధ్ర ప్రాంత ప్రజలం కానీ ఇతర రాష్ట్ర ప్రజలం కానీ కడుపులో పెట్టుకున్న చూసామా లేదా తల్లి? మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే అని కేసీఆర్ అన్నడా అనలేడా? కాపాడుకున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ కూడా భేదం తేలే, ఎవరిని బాధ పెట్టలే, ఈ కులం ఆ కులం అనలే, ఈ కాస్ట్ ఆ కాస్ట్ అనలే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాకముందు మాట్లాడిన మాటలు ఒకటి తీరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఒక్కసారే అంతా నా బిడ్డలే అని ఆ రోజు కేసీఆర్ గర్వంగా చెప్పి ఒక్కరి కూడా చిన్న ఆపద జరగకుండా మనం కాపాడాడు. అందుకొరకే విశ్వాసంగా మీరు 18లో 23లో మీరు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం మామూలు ప్రేమ కాదు, హైదరాబాద్ ప్రజల ప్రేమ, కేటీఆర్ మీద కేసీఆర్ మీద చూపెట్టిన ప్రేమ మామూలు కాదు. నిజంగా మేము బతుకున్నంత వరకు హైదరాబాద్ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాము కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను నిన్న వెళ్ళాను, నేను ఎక్కడికి కుక్కడపల్లి డివిజన్లో ఓ ఎస్టీపీ కట్టాం, పక్కకు నుండి బాలాజీనగర్ ఎస్టీపీ కట్టాం, 325 కోట్లు ఎస్టీపీలు కట్టాం. ఆ జమంలో కేటీ రామారావు గారు నా ఎంబడబడి నన్ను తిట్టి ఎస్టీపీలు కట్టుకోద్దురా, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, దోమల బాధ ఉంటుంది, గుర్రం డెక్క పెరుగుతుంది అంటే ఎస్టీపీలు 325 కోట్లు పెడితే కంప్లీట్ చేసింది మనం, ఇనాగ్రేషన్ చేసింది మనం. మొన్న చూస్తే మొన్న పోతే ఆడ ఏముంది పేరు, రేవంత్ రెడ్డి పేరు పెట్టారు. అసలు రేవంత్ రెడ్డికి ఆ ఎస్టీపీకి సంబంధం ఉందా తల్లి? ఎవరు కట్టిరు ఇలా పత్తనగర్ ఇలా ఎస్టీపీ? ఇలా ఎవరు కట్టిరు ముల్లకత్తర్ల ఎస్టీపీ? ఇలా కుక్కడపల్లి ఎస్టీపీ ఎవరు కట్టిరు? ఇలా రెయిన్బో షాప్ పక్కకు ఉన్నటువంటి 2 ఎస్టీపీలు ఎవరు కట్టారా అంటే 325 కోట్లు పెట్టి కేటీ రామారావు గారి నాయకత్వంలో కంప్లీట్ చేశాం మనం. అదే మూసీ నది. ఇలా మూసీ 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 అని మాట్లాడతారు, మా విలేకరులు అసలు ఆలోచన చేసుకోవాలి. మూసీ అంటేనే పాత బస్తీ నుంచి అక్కడ మూసీ కాదు, అసలైన మూసీ కుక్కడపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది మూసీ. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడరు. ఎంత ఇబ్బందులు పడతామో కుక్కడపల్లిలో నాలలో. ఇలా మా బోన్పల్లి నాల కానీ బాలనగర్ నాల కానీ ఏదైతే అల్లాపూర్ నుంచి వచ్చే నాల కానీ ఈ నాలలన్నీ కూడా మనం ఆ రోజున రిటర్నింగ్ వాళ్ళు కట్టాం, ఎస్టీపీలు కడుతున్నాం. ఎస్టీపీలు కంప్లీట్ అయినాక నీళ్లు వైట్ వాటర్ వచ్చేటట్టు ఆ రోజు కేటీ రామారావు నాయకత్వం వహించాడు. ఇది వాస్తవం కాదా అని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఆర్పీలను ఇబ్బంది పెడుతున్నారు, సమ్మిక ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. మీరు టీఆర్ఎస్ వాళ్ళని కలిస్తే వీళ్ళని తీసేస్తామంటున్నారు, మీరు టీఆర్ఎస్ కండు వేసుకున్నా వీళ్ళని తీసేస్తామంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెడతా ఉన్నారు. మన కుక్కడపల్లిలో చెప్పుకోదగ్గది ఒక్కటన్నా వాళ్ళు చేసిండ్రా అంటే ఏది లేదు. ఇక కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఇక్కడ ఇచ్చిరా తల్లి? ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇస్తే, సాధు ముబారక్ ఇస్తే మంచిగా భోజనం పెట్టి వారు కళ్యాణ లక్ష్మి ఇంటిచ్చి పంపించేవాని. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇద్దామంటే వాళ్ళకి మంచినీళ్ళు లేవు. ఆ బంగారం మీద మనవాడ బంగారం ఏం చేస్తారో వీళ్ళు కానీ అది పోయిపోయి 2 లక్షలు అయింది. ఇంకా వీళ్ళ ముఖాలకు ఏమిస్తారు, వీళ్ళ మూరకు ఏమిస్తారు. వీళ్ళ పాపానికి వీళ్ళు వచ్చిన పాపానికి అది 2 లక్షలై కూర్చున్నది. ఏంటేమో 4 లక్షలై కూర్చున్నది. వీళ్ళ బిడ్డ పెళ్లి చేయాలంటే బంగారం కొనలేని పరిస్థితి తెచ్చిండ్రా లేదా? ఒక్కసారి ఆడపడుచులు ఆలోచన చేసుకోవాలి. ఇంకా బంగారం ఇస్తామని మాట్లాడతారు, 2500 ఇస్తామని మాట్లాడతారు, కుక్కడపల్లి ఉద్ధరిస్తామని మాట్లాడతారు, హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరిస్తారని మాట్లాడతారు. కుక్కడపల్లి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మన మీద ఎంత పగబట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే, మన మీద ఎంత పగబట్టిరు మన కాన్సెన్స్ మీద అంటే మా కార్పొరేటర్లు కూడా తెలుసు, మా కార్యకర్తలు కూడా తెలుసు. ఏం పాపం చేశామని చెప్పి నా కాన్సెన్స్ 3 ముక్కలు చేశారు, మా ప్రజలను 3 ముక్కలు చేశారు. నా మాతాజీ కాలనీ తీసుకుపోయి హైదరాబాద్లో కలుపుతారు.
నా బోన్పల్లి పత్తనగర్ బేగంపేట తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతారు. ఈ 4 డివిజన్లు తీసుకుపోయేసి హైదరాబాద్లో కలుపుతారు. ఎందుకురా నీకు కృష్ణారావు అంటే భయము? నీ దమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఉంచుంటుంటేరా. నువ్వు 3 ముక్కలు చేయి, 10 ముక్కలు చేయి బిడ్డ. ఈడ గెలిచేది గులాబీ జెండనే గుర్తుంచుకో బిడ్డ. నువ్వు 10 ముక్కలు చేసుకో, ఎవ్వడు భయపడు. ఆ రోజు గర్వంగా చెప్పుకునే వాళ్ళం హైదరాబాద్ ప్రాపర్ వాళ్ళం మేము. హైదరాబాద్ పుట్టిన బిడ్డలము, తాత ముత్తాతల సంవత్సరాలు మాది హైదరాబాద్. ఆ రోజు జిహెచ్ఎంసీ అని పేరు ఉంటే ఇవాళ మీరు ఏం పెట్టారు? లోపల మున్సిపల్ ఆఫీస్కి పోతే జిహెచ్ఎంసీ అంటే గర్వపడే వాళ్ళం, హైదరాబాద్ అనుకునే వాళ్ళం. ఇవాళ మా హైదరాబాద్ తీసేసి వేరే పేరు పెట్టి ఇవాళ పేరు లేనటువంటి పరిస్థితి చేశావు. మా హైదరాబాద్ వాళ్ళకి ఇలా మోసం చేశావు. 3 కార్పొరేషన్ చేశావు నువ్వు, కానీ 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యూన్సీ నా చేశావు. నీ తాత ముత్తాతలు వచ్చినా నా కార్యకర్తల అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏం చేయలేడని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రజల అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడేం చేయలేడని గుర్తు చేస్తా ఉన్నాను. నీ కుట్రలు, నీ కుతంతాలు అన్ని చూస్తా ఉన్నాం. మీరు వస్తే గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మాకు కావాల్సింది ప్రజల డెవలప్మెంట్. రాజకీయాలు చెయ్యం. మీరు వచ్చినప్పుడు ప్రజలకు ఉన్న హక్కుల గురించి మాట్లాడతాం, మాకు హక్కు ఉన్నదని. కానీ ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్లు అమ్ముకుంటా, మా ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోనియకుండా మేమేదో హైదరాబాద్ ఉద్ధరిస్తున్నామని చెప్తే ఎవ్వడు నమ్మరు. మా తల్లులకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణకు ఎక్కువ గొప్పది ఏంటి? మనకు ఆడపడుచులకు బతుకమ్మ. అవునా తల్లి? ఆ బతుకమ్మ ఆడితే బాలనగర్లో కేసు పెట్టిన లేదు తల్లి. మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఆడపిల్లల మీద ఏమైనా బతుకమ్మలు ఆడితే కేసులు పెడతారా తల్లి? మైకు పెడితే కేసులు పెడతారా? మా పోలీసు వాళ్ళు వచ్చి మీరు మైకులు డీజే పెట్టినంటే మేము మైకులు బంద్ చేస్తాం బతుకమ్మ అంటారు. అసలు బతుకమ్మ ఆడే సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గౌరమ్మను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ అన్ని ప్రాంత ప్రజలని బతుకమ్మ ఆడే గౌరమ్మను పూజించేది వచ్చింది ఎక్కువ అంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే ఆడపడుచులు ఆ రోజున బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్ణయించారు. ఇది వాస్తవం కాదంటారా చెప్పండి? ఇక చీరలు ఇస్తున్నారు. ఇప్పుడే 45,000 చీరలు దిగినాయి మన కాన్స్టిట్యూన్సీలో. జూబ్లీస్ ఎలక్షన్లు అయినాయి, చీరలు వాళ్ళకి ఇచ్చిర్రు, మనకి ఇయ్యలే పక్కకే. ఇప్పుడు చీరలు ఎందుకు వచ్చినాయి అని అడిగిన ఆఫీసర్ని. వస్తున్నాయి సార్, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, అంత గురించి ఇస్తున్నాం అన్నారు. అంటే వీళ్ళు ఎలక్షన్లు వస్తే చీరలు ఇస్తారు, ఎలక్షన్ రాకపోతే చీరలు ఇయ్యరు. మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు కేటీఆర్ ఎందుకు ఇచ్చిండమ్మ బతుకమ్మ చీరలు? ఒక హిందువులకు ఇచ్చిండా? బతుకమ్మ పండుగ వస్తే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఒకటేసారి ఇచ్చినమా లేదా తల్లి? ఆ రోజున ఆ రోజు ఏ ప్రాంత ప్రజలను చూడలేము మనం. రోజున అన్ని ప్రాంత ప్రజలకు ఇచ్చాము. ఆ రోజున మనం ఇవాళ పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరులోకి ఇయ్యం అంటే పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరులోకి ఇవ్వమంటే మరి వేరులో ఏం కావాలి తల్లి? సరే పొదుపు సంఘాలకు ఇవ్వండి, ఒకటే కలర్ చీరిస్తాం.